Yes, this is Rafi. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ రేట్ వచ్చి 61,097 పాయింట్స్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ చేయడం జరిగింది. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ చెప్పాను. ఎగ్జాక్ట్గా మన లెవెల్ దగ్గర మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ చేసుకుంటుంది. అదేవిధంగా రెసిస్టెంట్ లెవెల్ దగ్గర మార్కెట్ మల్టిపుల్ దగ్గర రెసిస్టెంట్ ఫేస్ చేసుకుని డౌన్ సైడ్కి అయితే రావడం కూడా జరుగుతుంది మేడం. అయితే ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే మాత్రం ఈ లాంగ్ రన్ యొక్క రెసిస్టెంట్ లెవెల్ ఇది కదని ఈ రెసిస్టెంట్ లెవెల్ని హిట్ అండ్ షార్ట్ పద్ధతుల ద్వారా సపోర్ట్ చేసుకోవడానికి బ్యాంక్ నిఫ్టీ శతవిధాల ట్రై చేస్తుంది. ఎందువల్లంటే అంత హైలో మార్కెట్ హిట్ అండ్ షార్ట్ పద్ధతులుగా ఈ లాంగ్ రన్ యొక్క రెసిస్టెన్స్ సపోర్ట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం హిట్ అండ్ షార్ట్ పద్ధతులుగా వాల్యూని జనరేట్ చేసుకోవాలి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో నేను 1 వీక్ బ్యాకే మీకు చెప్పడం జరిగింది. సో ఎప్పుడైతే హిట్ అండ్ షార్ట్ పద్ధతిలో వాల్యూమ్ జనరేట్ చేసుకుంటుందో అప్పుడు మనకి 62,000 లెవెల్ బ్రేక్ అయ్యే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. ఇక్కడ మనం హిట్ అండ్ షార్ట్ పద్ధతులుగా వాల్యూమ్ చూసుకుంటే మాత్రం మార్కెట్కి బ్యాంక్ నిఫ్టీకి ఎస్పెషల్లీ 60,800 దగ్గర మల్టిపుల్ టైం సపోర్ట్ తీసుకుంటుంది, కానీ పర్టికులర్గా వాల్యూమ్ యొక్క సపోర్ట్ అయితే తీసుకోవట్లే. ఏదో మార్కెట్ సపోర్ట్ తీసుకుని అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్తున్నాను కానీ మా వాల్యూమ్ అయితే జనరేట్ అవ్వట్లేదు. ఎప్పుడైతే వాల్యూమ్ 60,800 దగ్గర వాల్యూమ్ జనరేట్ అవుతుందో ఈ లాంగ్ రన్ యొక్క రెసిస్టెంట్ లెవెల్ హిట్ అండ్ షార్ట్ పద్ధతిగా వాల్యూమ్ సమకూర్చుకుని ఒక సపోర్ట్ లెవెల్గా మారిపోయే అవకాశం ఉంటుందన్నమాట. కానీ అది టెంపరీ సపోర్ట్ లెవెలే మనం అనుకోవాలి. ఎందుకంటే ఈ లాంగ్ రన్లో ఆల్ టైమ్ హైలో మార్కెట్ ఉన్నప్పుడు లాంగ్ రన్ యొక్క రెసిస్టెంట్ లెవెల్ ఈ రకంగా సపోర్ట్గా కుదరదన్నమాట. దానికి కంప్లీట్గా మార్కెట్ ఇంకా డౌన్ సైడ్కి రావాలి, వచ్చి పర్టికులర్గా వాల్యూని సమకూర్చుకుని అప్ సైడ్ మూమెంట్ వెళ్తేనే ఆ లెవెల్స్ రెసిస్టెంట్ లెవెల్ సపోర్ట్గా మారే అవకాశం ఉందన్నమాట. సో అయితే ఇక్కడ మనకి రేపు బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే ఫస్ట్ రేపు బ్యాంక్ నిఫ్టీ మాత్రం మనకి కంప్లీట్గా నాకు ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. 61,300 లెవెల్ మనకి బ్రేక్ అవ్వాలన్నమాట. ఎప్పుడైతే 61,000 లెవెల్ బ్రేక్అవుట్ అవుతుందో తర్వాత నెక్స్ట్ టార్గెట్ 61,500 ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ 61,600, థర్డ్ టార్గెట్ 61,700 పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. అది కూడా 61,000 బ్రేక్అవుట్ అయితే ఈజీగా నా టార్గెట్లు నాకు 1 అవర్ 2 అవర్స్లోనే మార్కెట్ ఇచ్చి వెళ్ళిపోద్ది అనమాట. ఒకవేళ అలా కాకుండా ఈ సపోర్ట్ లెవెల్ కానీ కింద సపోర్ట్ లెవెల్, ఈ షార్ట్ టర్మ్ యొక్క సపోర్ట్ లెవెల్, ఈ సపోర్ట్ లెవెల్ మనకి బ్రేక్ అవ్వాలి. ఆ బ్రేక్ అయ్యే క్షణంలో 60,800 యొక్క వాల్యూమ్ కూడా బ్రేక్ అయ్యే అవకాశం కూడా పాసిబిలిటీ ఉందన్నమాట. ఎప్పుడైతే అది బ్రేక్అవుట్ అయ్యి 60,800 దగ్గర వీక్నెస్ క్రియేట్ చేసుకుంటుందో, వాల్యూమ్ని చంపేసుకుంటుందో, అక్కడి నుంచి టార్గెట్ మనకి 60,700 ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ 60,500, థర్డ్ టార్గెట్ 60,400 కూడా మనం పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. రేపు మాత్రం నేను ఆల్రెడీ నిన్న కూడా చెప్పడం జరిగింది, ఈరోజు మార్కెట్ వాలిటిలిటీ ఉండి ఈ డైరెక్షన్లో ఉండిపోతే మాత్రం రేపు మార్కెట్ ఒక బిగ్ మూమెంట్ వస్తుంది. ఒక అప్ సైడ్ కావచ్చు, డౌన్ సైడ్ కావచ్చు. రేపు పర్టికులర్గా మార్కెట్ మనకు డిసైడ్ అవుతాం అనమాట. ఓకేనా, మార్కెట్ డిసైడ్ అవుతాం రేపు ఏ విధంగా మూమెంట్ ఉంటుంది ఏంటని చెప్పి. రేపు మార్కెట్ పిక్చర్ అయితే క్లారిటీ వస్తుంది మేడం. ఒకవేళ రేపు కూడా వాలిటిలిటీ క్రియేట్ చేసుకుంటే మాత్రం డెఫినెట్ సోమవారం నాడు మాత్రం డెఫినెట్గా మనకి బిగ్ మూమెంట్ వచ్చేసే అవకాశం పాసిబిలిటీ బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుంది. ఓకేనా, సో బ్యాంక్ నిఫ్టీ యొక్క నాకు వ్యూ అయితే లెవెల్స్ అయితే ఈ రకంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ క్లోజింగ్ వచ్చి సరే ఫ్రెండ్స్ 25,493 పాయింట్స్ దగ్గర నిఫ్టీ క్లోజ్ అవ్వడం జరిగింది. నిఫ్టీలో మనకి ఆల్రెడీ సపోర్ట్ లెవెల్ చెప్పాను, అదేవిధంగా
షార్ట్ టర్మ్లో మీకు రెసిస్టెన్స్ లెవెల్ కూడా చెప్పడం జరిగిందన్నమాట. సపోర్ట్ లెవెల్ మల్టిపుల్ టైం మనకి సపోర్ట్ లెవెల్ని ఈ రెడ్ లైన్ ఈ లెవెల్ మాత్రం మల్టిపుల్ టైం టెస్ట్ చేసుకుంటుంది. ఎందుకంటే ప్రీవియస్ డే వీడియోస్లో చెప్పాను, ఆ లెవెల్ బ్రేక్ అవ్వాలంటే మినిమం మ్యాక్సిమం 1 డే అయినా హోల్డ్ అవ్వాలనుకున్నాను, కానీ ఎక్కువ శాతం హోల్డ్ అవుతుంది. నో ప్రాబ్లం. ఎంత హోల్డ్ అయితే మాత్రం బ్రేక్అవుట్ అవ్వడానికి మాత్రం ట్రై చేస్తుంది. సో వాల్యూమ్ అయితే మనకి సమకూర్చుకోలేకపోతుంది. సో నో ప్రాబ్లం. కానీ ఇక్కడ ఈ లెవెల్ని నా అంచనా ప్రకారం ఈ రెడ్ లైన్ ఏదైతే ఉందో సపోర్ట్ లెవెల్, ఈ సపోర్ట్ లెవెల్ని బ్రేక్ అంటే రాంగ్ సెల్లింగ్లో బ్రేక్అవుట్ అవ్వాలి. రాంగ్ సెల్లింగ్లో ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయ్యిందో మార్కెట్ సడన్గా 2-3 క్యాండిల్లోనే డౌన్కి ఫాల్ అయ్యి 24,000 లెవెల్కి వచ్చేసి మరి ఇమీడియట్లీగా మార్కెట్ని అప్ సైడ్ మూమెంట్ని తీసుకెళ్ళిపోతారు అన్నమాట. ఓకేనా. సో ఎందుకంటే కొద్దిగా స్ట్రాంగ్గా లెవెల్ అయితే ఇక్కడ సపోర్ట్ లెవెల్ అనమాట. సో అలా కాకుండా ఒక ఈ లెవెల్ని బ్రేక్ అయ్యి మార్కెట్ హోల్డ్ అయితే అంటే 25,200 వచ్చేయాలి. 25,200 వచ్చేసి బ్రేక్అవుట్ అయిపోయి కంప్లీట్గా బ్రేక్అవుట్ అయ్యి హోల్డ్ అవ్వాలి. అలాగైతే మాత్రం ఈ లెవెల్ని కంప్లీట్గా బ్రేక్ అయిపోయి ఈ సపోర్ట్ లెవెల్ రెసిస్టెంట్గా మారిపోయే అవకాశం ఉంటుందన్నమాట. సో కానీ మార్కెట్ ఈ లెవెల్ దగ్గర పర్టికులర్గా ఒక వాల్యూమ్ జనరేట్ చేసుకుంది గతంలోనే ప్రీవియస్ డే వీడియోస్లో కూడా చెప్పాను. ఆ వాల్యూమ్ బ్రేక్ చేస్తానికి నిఫ్టీ శతవిధాల ప్రయత్నిస్తుంది. ఒకవేళ రేపు ఇన్ కేస్ వాల్యూమ్ జనరేట్ కాకుండా సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేసేంత వాల్యూమ్ జనరేట్ కాకపోతే రాంగ్ సెల్లింగ్లో మార్కెట్ సడన్గా ఫాల్ వచ్చి అంటే 3-4 క్యాండిల్లోనే డౌన్ సైడ్కి వచ్చి 25,000 లెవెల్ని బ్రేక్ చేసుకుని అప్ సైడ్ మూమెంట్కి వెళ్ళిపోద్ది అనమాట. ఓకేనా. అక్కడి నుంచి ఒకవేళ ఇన్ కేస్ అలాగే జరిగితే మాత్రం సోమవారం నుంచి మనకు మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ వెళ్ళిపోద్ది. నెక్స్ట్ వీక్ మన టార్గెట్ మాత్రం 26,400 అబోవ్ మన టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది నెక్స్ట్ వీక్. అలా జరిగితే అలా కాకుండా మార్కెట్ కొద్దిగా హై వాల్యూమ్తో బ్రేక్ చేసుకుంటే మాత్రం కొద్దిగా పిక్చర్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది మార్కెట్. నా వ్యూ మాత్రం 80% డౌన్ సైడ్ కానీ చెప్పడం జరిగింది గతంలో. ఇప్పుడు కూడా నా లెవెల్ 25,000 లెవెల్ దగ్గర ఇప్పుడు కూడా ఆ వ్యూ ఉంది. ఈ రేపు ఒకవేళ రాకపోతే నెక్స్ట్ వీక్ అని వస్తుంది నా టార్గెట్. నో డౌట్ దాంట్లో నో డౌట్. నాకైతే పిక్చర్ అయితే మార్కెట్లో ఒక క్లారిటీ అయితే ఉంది. నాకు నా లెవెల్స్ నేను రెస్పెక్ట్ చేస్తాను, నా లెవెల్స్ని నేను ఫాలో అవుతాను అనమాట. ఓకే. అయితే రేపు మనకి ఒకవేళ మార్కెట్ 25,400 లెవెల్ బ్రేక్ అయితే మనకి టార్గెట్ 25,300 ఫస్ట్ టార్గెట్, 25,200 సెకండ్ టార్గెట్, 25,100 థర్డ్ టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుంది డౌన్ సైడ్లో. ఒకవేళ అప్ సైడ్లో మనకి ఈ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వాలి రేపు. ఇది బిగ్ మూమెంటం రావాలి అన్నప్పుడు మనకి బ్రేక్అవుట్ అవుతాయి ఫ్రెండ్స్. బ్రేక్అవుట్ అవుతుంది బిగ్ మూమెంట్ వస్తుంది. ఒకవేళ మన బ్రేక్అవుట్ అవ్వకుండా మార్కెట్ వాలిటిలిటీ ఉంటే అక్కడక్కడే ఉంటుంది, మన స్టాప్ లాస్లు హిట్ చేసుకుంటుంది. సో అక్కడ మన స్టాప్ లాస్ అయితే హిట్ అయితే తక్కువే, కానీ మార్కెట్ పర్టికులర్గా ఏ పాయింట్ దగ్గర బై చేయాలి అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సో అయితే ఇక్కడ మనకి రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. ఈ రెసిస్టెన్స్ లెవెల్ మనకి బ్రేక్ అయితే మాత్రం 25,500 లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఈ రెసిస్టెన్స్ లెవెల్ ఈ ఫ్రెండ్స్. సో 25,600 లెవెల్ మనకి కంప్లీట్గా బ్రేక్అవుట్ అవ్వాలి. 25,600 లెవెల్ బ్రేక్ అయితే మన ఫస్ట్ టార్గెట్ 25,700, సెకండ్ టార్గెట్ 25,900, థర్డ్ టార్గెట్ 25,900 అయితే 800 నుంచి 900 వరకు టార్గెట్ అయితే పెట్టుకోవడం జరిగింది. ఓకే. 25,700 ఫస్ట్, 25,800 సెకండ్, 25,900 థర్డ్ టార్గెట్ అప్ సైడ్ మూమెంట్ని నేను పెట్టుకోవడం జరుగుతుంది ఆ టార్గెట్లో. సో ఇది ఫ్రెండ్స్ నాకు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క వ్యూ తెలియకముందు మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసే జాగ్రత్త ట్రేడర్స్ ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.